అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి జాతకం గురించి చర్చించుకుందాము. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తులా లగ్నంలో పుట్టారు. వారిది వృశ్చిక రాశి. ద్వితీయ స్థానంలో చంద్రుడు కుజుడు ఉన్నారు. పంచమ స్థానంలో గురుడు, షష్టమ స్థానంలో రాహువు, ఏకాదశంలో శుక్రుడు, శని, ద్వాదశంలో రవి, బుధ, కేతువులు ఉన్నారు. అయితే మోడీ గారికి లగ్నాధిపతి శుక్రుడు సింహరాశిలో ఉండడం వల్ల దేశభక్తిని సూచిస్తుంది. తర్వాత ఆయనకి డిటాచ్మెంట్ అనేది ఉంది. అంటే దేని మీద అటాచ్మెంట్ ఉండదు, మమకారం ఉండదు, లోపల సంతృప్తి అనేది ఉంటుంది. లగ్నాధిపతి శుక్రుడిని గురుడు చూడడం వల్ల సత్వగుణాన్ని సూచిస్తుంది. అందుకనే ఆయన దేనికి తొణకరు వెనకరు, లోపల అలజడి అనేది ఉండదు. ఆయన సమంగా ఆలోచిస్తారు. ఆయనకి సఖ్యత అనేది ఉంది. అంటే మనుషుల్ని, దేశాలని విడగొట్టే రకం కాదు, అందరినీ కలుపుకోయే రకము. ఆయన వల్ల ఇతరులకు మేలు కలుగుతుంది, దేశానికి చాలా మంచి చేస్తారని ఆయన జాతకంలో ఉంది. ఇప్పటికీ ఆయన చాలా చేశారు. అయితే మోడీ గారికి ఇప్పుడు నడిచేది కుజ మహాదశలో గురు అంతర్దశ. ఏప్రిల్ 4 నుంచి కుజ మహాదశలో శని అంతర్దశ ఉంటుంది. ఇది 2026 మే వరకు ఉంటుంది. ఆయనకి ఇప్పుడు వృశ్చిక రాశి కాబట్టి పంచమ స్థానంలో శని ఉన్నాడు. గురుడు అష్టమ స్థానంలోకి వెళ్తాడు మే 15వ తారీఖు నాడు. ఇవి రెండు కూడా ఆయనకి మంచివి కావు. దీనివల్ల ఏంటంటే ఆయనకి తాత్కాలికంగా చిన్న చిన్న మనస్పర్ధలు, చిన్న చిన్న అలజడులు ఉంటాయి, కొంత మానసిక ఘర్షణ ఉంటుంది. కానీ ఆయన వ్యక్తిగత జాతకం బాగుంది కాబట్టి ఆయన వీటిని అన్నిటిని కూడా అధిగమిస్తారు. మొత్తం మీద ఆయనకి మోడీ గారికి 2025-26 బాగుంటుందనే చెప్పాలి. అభ్యుత్థానం అధర్మస్య